గనుక మీరు బలవంతులై ఉండండి. ఆ బలము చేత మెలకుతో ఉండగలరు. ఆ బలము చేత విశ్వాసములో నిలకడగా ఉండగలరు. ఆ బలము చేత రోషము కలిగినటువంటి వారై ఉండగలరు. ఆ బలము చేత ప్రేమిస్తున్నటువంటి వారినే కాక నిన్ను దూషిస్తున్నటువంటి వారిని కూడా ప్రేమించగలిగే బలవంతులు అవుతారు. హల్లెలూయా. ఈ బలం ఎవరికి అని చెప్పానంటే, యేసు ప్రభుని నమ్మినటువంటి వారికి ఈ బలం ప్రత్యేకంగా అనుగ్రహించబడుతుంది. గనుక ఒక రాజును గురించి మనం గమనించినట్లయితే, అతను మోయాబు దేశానికి సంబంధించినటువంటి రాజు అండి. అతని పేరు బాలాకు. ఇతను ఇశ్రాయేలీల సమాజాన్ని చూసి, ఆ విస్తారమైనటువంటి ప్రజల్ని చూసి భయపడిపోయాడు. లోక సంబంధమైనటువంటి ఒక రాజు, సైన్యము కలిగిన వాడు, ఏనుగులు, గుర్రాలు, రథాలు, కత్తులు, ఈటెలు, డాలులు, పొరుగు రాజ్యాల సపోర్టు అన్నీ కలిగినటువంటి ఈ మోయాబు రాజు అనే బాలాకు భయపడిపోయాడు. ఎవరిని చూసి అని చెప్పానంటే, ఇశ్రాయేలీయుల్ని చూసి. ఇశ్రాయేలీయులు చూసి భయపడిపోయాడండి. భయపడిపోయి తిన్నగా ఒక మంత్రగాడు దగ్గరికి వెళ్ళాడు. చేతబడి చేసేవాడి దగ్గరికి, దురాత్మల చేత నడిపించబడేవాడి దగ్గరికి ఏమండి వెళ్ళి ఏమంటున్నాడో తెలుసా? ఇదిగో నా రాజ్యం మీదకి ఒక జనం లేచింది, అది ఒక మిడతల దండు వలె ఉంది. వారిని జయించటం నాకు అసాధ్యం. ఎందుకు? కారణం ఏమిటంటే, నాకంటే వాళ్ళు బలవంతులు. చెప్పండి హల్లెలూయా. ఇశ్రాయేలీయులట వారిని గూర్చి ఈ మంత్రతంత్రాలు దగ్గరికి వెళ్ళి ఏం చెప్తున్నాడంటే, వారు ఇశ్రాయేలీయులు నాకంటే బలవంతులు.